మెగా వర్సెస్ అల్లు అనే సోషల్ మీడియా వార్ సాగుతున్న టైంలో వచ్చాయి పుష్ప 2 గేమ్ చేంజర్ సినిమాలు. పుష్ప 2 ఇప్పటికే 1800+ కోట్ల కలెక్షన్లు తెచ్చుకుంది. దీంతో గేమ్ చేంజర్ పై చాలా వరకు ప్రెషర్ ఉంది. అలాగే 500 కోట్ల బడ్జెట్, శంకర్ డైరెక్షన్ వల్ల కూడా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అలాంటి హోప్స్ తో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. రామ్ నందన్ అంటే హీరోయిన్ అయిన దీపిక కోసం IPS నుంచి IAS అవుతాడు. తన సొంత జిల్లాకి కలెక్టర్గా వచ్చిన రామ్ నందన్ సమాజాన్ని మార్చాలని, పేద ప్రజలకు సాయం చేయాలని, తన జిల్లాలో అక్రమాలు జరగొద్దు అని కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాడు. అదే జిల్లాలో విలన్ అయిన మంత్రి మోపిదేవి అనేక అక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ టైంలో మోపిదేవి అక్రమాలకు రామ్ నందన్ అడ్డుపడతాడు. ఈ క్రమంలోనే రామ్ నందన్ దీపిక పెళ్లిపై అటాక్ చేస్తాడు. అలా ఇంటర్వెల్లో ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ మోపిదేవి అటాక్ తర్వాత ఏం జరిగింది, రామ్ నందన్ తండ్రి అప్పన్న ఎవరు, అప్పన్నను చంపింది ఎవరు, చివరికి ముఖ్యమంత్రి ఎవరు అయ్యారు అనేదే సినిమా. అన్ప్రిడిక్టబుల్ మూవీకి ముందు ట్రైలర్ ద్వారా ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. సినిమా కూడా అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది అంటూ ప్రమోషన్స్ చేసుకున్నారు. నిజంగా ఈ మూవీ అన్ప్రిడిక్టబులా అంటే అవును, ఇది అన్ప్రిడిక్టబుల్ మూవీనే. మెగా ఫ్యాన్స్ కు అన్ప్రిడిక్టబుల్ మూవీ లానే అనిపిస్తుంది. ఇలాంటి అవుట్పుట్ ను అస్సలు ఊహించుండరు. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇలా ఉంటుంది అనేది అస్సలు ఊహించరు. అంటే సినిమా మరి అంత బాలేదా అంటే బాగానే ఉందని చెప్పొచ్చు, కానీ 500 కోట్ల భారీ బడ్జెట్ తో రావాల్సిన సినిమా కానే కాదు. నిజానికి శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన డైరెక్షన్లో వచ్చిన ఒకే ఒక్కడు, భారతీయుడు, జెంటిల్మెన్, శివాజీ లాంటి అన్ని సినిమాలు కూడా సందేశాత్మకంగా ఉంటాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా సందేశాన్ని ఇచ్చే సినిమానే. అలాగే కొన్ని మిస్ అయ్యాయి కూడా. శంకర్ సినిమా అంటే మరో వ్యక్తి గుర్తొస్తారు, ఆయనే AR రెహమాన్. కానీ అది ఇప్పుడు గేమ్ చేంజర్లో కనిపించలేదు. దీన్ని కవర్ చేయడానికి సాంగ్స్కు భారీ బడ్జెట్ పెట్టారు, అయినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ వరకు వచ్చేసరికి అక్కడ కూడా స్టార్టింగ్లో కొన్ని ట్విస్ట్లు ప్లాన్ చేశాడు. అప్పన్న ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉన్నా ఎందుకో అసంతృప్తి. అప్పన్నకు పెద్దగా ఎలివేషన్ లేకపోవడమే కావచ్చు దానికి కారణం. ఇక క్లైమాక్స్, నిజానికి శంకర్ క్లైమాక్స్ భారీ స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ క్లైమాక్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంది. అయితే సెకండ్ హాఫ్లో కనిపించిన ల్యాగ్ అనేది క్లైమాక్స్లో కూడా కనిపించింది. అలాగే రిలీజ్ అయిన అన్ని సాంగ్స్లో నానా హైరానా అనే సాంగ్ అనేది సినిమాకు ప్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అంత ఇంపార్టెన్స్ ఉన్న ఆ నానా హైరానా సాంగ్ను సినిమాలోనే లేకుండా చేయడం పెద్ద మైనస్ అయిపోయింది. నిర్మాణ విలువలు 500 కోట్లు ఎక్కడ పెట్టారు? ఈ క్వశ్చన్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో పని చెప్పాల్సిందే. సో చూసారుగా, ఇది గేమ్ చేంజర్ రివ్యూ. మీరు సినిమాకి వెళ్ళుంటే మీ రివ్యూ కామెంట్ ద్వారా చెప్పేయండి.